జరిగేది కూడా ఎక్కువ పబ్లిక్ మీడియాలో ఉన్న వాళ్ళకే ఎక్కువ జరుగుతుంది. యాక్టర్స్ అన్న, లీడర్స్, పొలిటీషియన్స్, మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ పీపుల్ టు ట్రోల్ ఆన్ దెమ్. బికాస్ సోషల్ మీడియా యాజ్ వీఆర్ సేయింగ్, మనం అనుకున్నట్టు పర్ఫెక్ట్ లైఫ్ కోసం చూస్తూ ఉంటారు. ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. ఒక రోజు బాగున్నారు, ఒక రోజు అటు ఇటు ఏమైనా నీకు నచ్చకపోయినా, వాళ్ళు బాగానే ఉంటారు, నీ మూడ్ నచ్చలేదు, నీకు నచ్చలేదని ఒక నెగిటివ్గా ఒక ట్రోల్ చేస్తావు. ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, మన లోకల్గా ఎవరైనా లీడర్స్ అయినా, ఒక యాక్టర్ అయినా, వాళ్ళు మనుషులు. ప్రైమ్గా వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళు హర్ట్ అవుతారు. ఒక ట్రోలింగ్, ఒక బ్యాడ్ లాంగ్వేజ్ వాళ్ళు చూసారంటే వాళ్ళ మనసు ఎంత కష్టపడతారు, దాని మీద వాళ్ళు ఎంత నెక్స్ట్ డే అంతా వాళ్ళకి ఎంత టైం వేస్ట్ అవుతుంది. కొంచెం ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, బాధపడతారు. యూనో ఎన్ని రకాలుగా ఒక మనిషిని మనం ఎందుకు అనాలి, తెలిసినా తెలియకపోయినా. ఇంకొకటి ఏంటంటే, అభిమానులు అంటారు కొంతమంది, కానీ చాలా వరకు ఒక సెలబ్రిటీ ఉన్నారు, దానికి వాళ్ళకి 1000 కామెంట్స్ వస్తాయి. అందరితో పాటు నేను ఒక రాయి వేసేస్తే పోయా అంటే వీళ్ళకు ఉన్న ఇది తీర్చుకోవటం కోసం, వీళ్ళలో ఉన్న ఒక నెగిటివిటీ అంతే తప్ప వాళ్ళని అనాలని కూడా కాదు. కానీ అలాంటి ఒక చిన్న చీప్ పని వలన ఒక మనిషి ఎఫెక్ట్ అవుతున్నారు. రైట్. సో సోషల్ అండ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, ఇఫ్ దే ఆర్ కోపింగ్ విత్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ డేకి నార్మల్సీకి వెళ్ళగలుగుతున్నారు అని అంటే పర్వాలేదు. లేదు అని అంటే మాత్రం ఖచ్చితంగా ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. అండ్ హెల్ప్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్, హౌ టు మేనేజ్ ద సోషల్ మీడియా. ఇప్పుడు అది చాలా పెద్ద మార్కెట్ అమ్మా సోషల్ మీడియా. ఎవ్రీ సెలబ్రిటీ విల్ హ్యావ్ అ సోషల్ మీడియా మేనేజర్. ఇట్స్ అ వెరీ లీన్ థింగ్, లైక్ యూనో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. సో నెగిటివిటీ అని అన్నారు, కానీ నెగిటివ్ ట్రోలింగ్ గురించి, కమెంట్స్ గురించి మీరు అడిగారు. కానీ నేను ఇక్కడ ఒకసారి నెగిటివిటీ ఇన్ సోషల్ మీడియా గురించి కూడా ఒక కాన్సెప్ట్ చెప్తానండి.